వరలక్ష్మిని కిడ్నాప్ చేయడం విష్ణుకి తెలిసి విష్ణు అయితే అక్కడికి వెళ్తాడు. అది చూసి రౌడీలు అయితే వరలక్ష్మిని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఇంతలో విష్ణు లోపలికి వచ్చేసరికి వరలక్ష్మిని ఆ రౌడీలు తీసుకుని వెళ్తూ పరిగెట్టుకుంటూ వెళ్తారు. విష్ణు అయితే వాళ్ళని అడ్డుకొని వాళ్ళని కర్రతో చితక్కొడుతూ వరలక్ష్మిని అయితే కాపాడుతాడు. ఇక రౌడీలు అయితే విష్ణు దెబ్బకి అక్కడి నుండి అయితే పారిపోతూ ఉంటారు. ఇంతలో వరలక్ష్మి దగ్గరకు వెళ్ళి వరలక్ష్మి నీకేం కాలేదు కదా అని చెప్పి వరలక్ష్మి కట్లు విప్పి తన నోటికి ఉన్న గుడ్డను కూడా తీసేసి నీకేం కాలేదు కదా వరలక్ష్మి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అది విని వరలక్ష్మి అయితే విష్ణు గారు అని చెప్పి విష్ణుని గట్టిగా హగ్ చేసుకొని, విష్ణు గారు మీరు కానీ రాకపోయి ఉంటే నేనేమైపోయేదాన్ని, నా బిడ్డ అనాథ అయిపోయేది, తల్లి లేని పిల్లలా తను పెరగవలసి వచ్చేది అని చెప్పి ఏడ్చుకుంటూ విష్ణుని గట్టిగా హక్ చేసుకుంటుంది. అది చూసి విష్ణు కూడా అలా మౌనంగా ఉండిపోతాడు. ఇక వరలక్ష్మి అయితే విష్ణు గారు మీరు నా కోసం ఎంత రిస్క్ చేసి నన్ను ఎందుకు కాపాడారు విష్ణు గారు, అసలు మీరు ఇక్కడికి ఎలా వచ్చారు అని చెప్పి వరలక్ష్మి విష్ణుని అడుగుతుంది. అది విని విష్ణు అయితే నేను నీ ఫోన్ని ట్రాక్ చేసుకుంటూ వచ్చాను వరలక్ష్మి అని చెప్పి అంటాడు. అది విని వరలక్ష్మి అయితే నా కోసం మీరు ఇంత రిస్క్ చేశారా విష్ణు గారు అని చెప్పి వరలక్ష్మి విష్ణుతో అంటుంది. అది విని విష్ణు అయితే అలా మౌనంగా ఉండిపోతాడు. ఇక విష్ణు తన మనసులో ఇలా అనుకుంటాడు, కానీ నీ పేగు బంధాన్ని తెంచి నేను నీ బిడ్డను నా దగ్గర పెంచుకుంటున్నాను వరలక్ష్మి, ఆ విషయం తెలిస్తే నువ్వేమైపోతావా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.